ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఫ్రాన్స్లో ఏపీ మంత్రుల పర్యటన, ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం, రాష్ట్రంలో వైభవంగా దసరా మహోత్సవాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. విజయవాడలో బీజేపీ నిర్వహించిన ఖాదీ సంతలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వదేశంలో తయారైన ఖాదీని అందరూ ధరించాలంటూ సీఎం పిలుపునిచ్చారు. ఖాదీ సంతలో పాల్గొన్న కాసేపట్లో దసరా పండుగ సందర్భంగా ఎంజీ రోడ్లో నిర్వహించే కార్నివాల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఫ్రాన్స్లో మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో ప్రభుత్వ బృంద పర్యటన కొనసాగుతోంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికింది బృందం. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై రోడ్డు షో నిర్వహించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవి. ఏపీలో కూటమి ఎంత బలంగా ఉందో ప్రధాని నేతృత్వంలో దేశం కూడా అంతే బలంగా ఉండాలని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విదేశీ అమ్మకాలు తగ్గాలి, స్వదేశీ అమ్మకాలు పెరగాలన్నారు. దేశ జీడీపీ పెరగాలంటే స్వదేశీ ఉత్పత్తులు పెరగాలని ఎమ్మెల్యే సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. కళింగపట్నానికి ఇది 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖలో కుండపోత వానలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. విశాఖపై తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో గాలి వాన బీభత్సం సృష్టిస్తోంది. భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. అయితే మరో 2 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీలు భారీ సంఖ్యలో వస్తుండటంతో రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు ఆలయ అధికారులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బ్రహ్మోత్సవాలు జరిగిన 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు. భక్తుల కానుకల ద్వారా 25.12 కోట్లు హుండీ ఆదాయం లభించిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బందరుకోటలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. కోదండ రామస్వామి ఆలయంలో మంత్రి కొల్లు దంపతులు చండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. చండీయాగంతో బందరుకోట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహనీయుల త్యాగఫలాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు మంత్రి నిమ్మల.